Hi guys, this is Raghu and welcome back to my channel. మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. లెజెండరీ నటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇందులో కళ్యాణ్ రామ్ తల్లిగా నటిస్తుండడంతో దీనిపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న భారీ అంచనాల మధ్య విడుదలైంది. మరి అభిమానుల అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుందో ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే ఐపీఎస్ ఆఫీసర్ అయిన వైజయంతికి డిపార్ట్మెంట్ లో మంచి పేరుంటుంది. ఆమె భర్త నేవీ అధికారి. వీళ్ళిద్దరి కొడుకు అర్జున్ అంటే మన కళ్యాణ్ రామ్ కూడా ఐపీఎస్ క్లియర్ చేసి ట్రైనింగ్ తీసుకోవడానికి సిద్ధమవుతాడు. అలాంటి వాడు అనూహ్య పరిస్థితుల్లో క్రిమినల్ గా మారతాడు. విశాఖపట్నంలో సమాంతర ప్రభుత్వం నడిపే స్థాయికి చేరుకుంటాడు. కొడుకు చట్టానికి వ్యతిరేకంగా వెళ్లడంతో తల్లి అతన్ని అసహించుకొని దూరం పెడుతుంది. కానీ తల్లికి పెద్ద ముప్పు ఉందని తెలిసి ఆమెను కాపాడుకునే బాధ్యత తీసుకుంటాడు అర్జున్. ఇంతకీ ఐపీఎస్ ఆఫీసర్ కావాల్సిన అర్జున్ క్రిమినల్ ఎందుకయ్యాడు? వైజయంతికి ఎవరి నుంచి ముప్పు వాటిల్లింది? మరి అర్జున్ ఆమెను కాపాడుకోగలిగాడా? చివరికి తల్లి మనసు గెలిచి ఆమెకు దగ్గరయ్యడం వంటి ప్రశ్నలకు తెర మీద సమాధానం దొరుకుతుంది. ఈ రోజుల్లో రొటీన్ మాస్ మసాలా కథలతో ప్రేక్షకులను మెప్పించడం సవాలే. కథలో ఏదో ఒక కొత్తదనం ఉండాలి, లేదా ఒక బలమైన ఎమోషన్ తోడవ్వాలి. కథను డ్రైవ్ చేసే ఏదో ఒక టిపికల్ పాయింట్ లేకుండా 2.5 గంటలు ఆడియన్స్ ని కుదురుగా కూర్చోబెట్టడం కష్టం. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తన తొలి చిత్రానికి ఎమోషన్ బాటనే ఎంచుకున్నాడు. తల్లి కొడుకుల ఎమోషన్ మీద ఈ సినిమా నడిపించడానికి ప్రయత్నించాడు. తల్లేమో చట్టాన్ని కాపాడే పోలీస్ ఆఫీసర్, కొడుకేమో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న క్రిమినల్. ఈ కాన్ఫ్లిక్టే ఈ చిత్రానికి ప్రధాన బలం. మిగతా కథంతా మామూలుగా అనిపించిన హీరో ఎలివేషన్లు, భారీ యాక్షన్ సీక్వెన్స్లు, తల్లి కొడుకుల ఎమోషన్స్ వంటి అంశాలు సినిమాను ముందుకు నడిపించేశాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లోని షాక్ ఫ్యాక్టర్, భావోద్వేగాలను, అంతకు ముందున్న లోపాలను భర్తీ చేయడంలో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతికి పాస్ మార్కులు పడిపోతాయి. అర్జున్, వైజయంతి అనే 2 పాత్రల చుట్టూనే ఈ సినిమా కథంతా నడుస్తుంది. అయితే అందులో అర్జున్ పాత్రలో నిజానికి ఏ ప్రత్యేకత కనిపించదు. ఐపీఎస్ క్లియర్ చేసిన వాడు క్రిమినల్ అయ్యాడంటూ తన పాత్రను పరిచయం చేస్తారు. దాని వెనుక ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అది కొన్ని వందల సినిమాల్లో చూసిందే. తనకు జరిగిన ఓ అన్యాయం మీద తిరగబడే క్రమంలో ఓ ప్రాంతానికి దేవుడిలా మారిపోవడం, ప్రభుత్వానికి సమాంతరంగా ఒక వ్యవస్థను నడపడం, విలన్లు అతడి పేరు చెబితే అదిరిపోవడం, ఇదంతా ఒక టెంప్లెట్ లో సాగిపోయే వ్యవహారం. యాక్షన్ సీక్వెన్స్ లు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ కథ నడిచే విధానం అయితే రొటీన్ ఫీల్ కలిగిస్తుంది. అయితే కేవలం అర్జున్ గా చూసినప్పుడు ఈ పాత్రలో ఏ ప్రత్యేకత కనిపించదు. కానీ వైజయంతి కొడుకుగా మాత్రం తన క్యారెక్టర్ ఆసక్తి రేకెత్తిస్తుంది. ప్రాణంగా ప్రేమించే తల్లే తనను అసహించుకొని దూరం పెడితే ఆమె ప్రేమను తిరిగి పొందేందుకు తప్పిస్తూ ఆమెను కాపాడుకుంటూ సాగిపోయే కొడుకు తాలూకు ఎమోషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. తల్లి కొడుకును అపార్థం చేసుకోవడానికి, వారి మధ్య దూరం పెరగడానికి దారితీసే పరిస్థితులను దర్శకుడు ఎఫెక్టివ్ గా చూపించాడు. తల్లి పుట్టినరోజును కొడుకు సెలబ్రేట్ చేయడం అనే పాయింట్ మీద కథలో కీలక సన్నివేశాలను రాసుకోవడం బాగుంది. పతాక సన్నివేశాల్లోనూ ఆ పాయింటే కీలకం. తల్లి మీద ప్రేమతో హీరో ఎంత దూరం వెళ్తాడన్నది చాలా బలంగా చూపించారు. యాక్షన్ ఎపిసోడ్స్, స్లో మోషన్ షాట్లతో కొంత భారంగా సాగే ద్వితీయార్థంలో చివరి అరగంట మాత్రం మంచి ఊపులో సాగుతుంది. కథలో పాత్రలోని మలుపులు, పతాక సన్నివేశాల మీద ఆసక్తి రేకెత్తిస్తాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ చెప్పినట్లు కథలో లాస్ట్ 20 నిమిషాలు అదరగొట్టేశాడని చెప్పాలి. అందులోని షాక్ ఫ్యాక్టర్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. దాంతో సినిమా మీద ఆటోమేటిక్ గా పాజిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. అంతకు ముందున్న లోపాలు కూడా పక్కకెళ్లిపోతాయి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కూడా అదే ఫీలింగ్ కలిగిస్తుంది. సగటు మాస్ కథలా అనిపించినప్పటికీ తల్లి కొడుకుల ఎమోషన్ మీద నడిచే ఎపిసోడ్లు, కొన్ని సన్నివేశాలు సినిమాను కింద పడకుండా కాపాడాయి. హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాతో బాగా కనెక్ట్ అవుతారు. సీరియస్ మాస్ పాత్రలు నందమూరి కళ్యాణ్ రామ్ కు బాగా సెట్ అవుతాయి. ఈ సినిమాలో కూడా ఆయనకి అలాంటి పాత్రే దక్కింది. హీరోయిజం ఎలివేట్ అయ్యే యాక్షన్స్, అలాగే ఎమోషన్స్, సీరియస్ మాస్ పాత్రలు నందమూరి కళ్యాణ్ రామ్ కు బాగా సెట్ అవుతాయి. ఈ సినిమాలో కూడా ఆయనకి అలాంటి పాత్రే దక్కింది. హీరోయిజం ఎలివేట్ అయ్యే యాక్షన్ సీన్స్ లో, అలాగే ఎమోషన్ లో పండించాల్సిన సన్నివేశాల్లో కళ్యాణ్ రామ్ ఇరగదీశాడు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్ బాగుంది. ఇక లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 90s లో పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి. ఆ తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తీసుకొని చేసిన పాత్ర అంటే ప్రత్యేకంగా ఉందనుకుంటాం. వైజయంతి క్యారెక్టర్ కూడా అలాంటిదే. ఆ పాత్రకు ఒక హుందాతనం తీసుకొచ్చేలా ఆమె నటించారు.
ఇక శ్రీకాంత్ కూడా అదరగొట్టేశాడని చెప్పాలి. ఈ సినిమాలో తన పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక విలన్ పాత్రలో సోహెల్ ఖాన్ మాత్రం జస్ట్ ఓకే అనిపిస్తాడు. ఆ పాత్ర కూడా రొటీన్ అనిపిస్తుంది. హీరోయిన్ సాయి మంజ్రేకర్ పర్వాలేదనిపించింది. పర్ఫార్మెన్స్ కి పెద్దగా స్కోప్ లేదంతే. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ విషయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ఉన్న 1-2 పాటలు సోసోగా అనిపిస్తాయి. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో తన మార్క్ చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్ లో కానీ ఎమోషన్ సీన్స్ లో కానీ ఆర్ఆర్ తో కుమ్మేశాడనే చెప్పాలి. ఒక విధంగా ఈ సినిమాపై చాలా ఇంపాక్ట్ చూపించిందనే చెప్పాలి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమా బాగా రిచ్ గా కనిపిస్తుంది. స్క్రిప్ట్ పరంగా మరి గొప్పగా అనిపించదు కానీ డైరెక్టర్ ప్రదీప్ టేకింగ్ కమర్షియల్ టెంప్లెట్ లో సాగిపోయింది. సో ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫుల్ గా కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ నందమూరి అభిమానులు మాత్రం ఈ సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. సో దట్స్ ఆల్ గైస్. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాను చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సినిమా ఎలా ఉందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.